హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఫస్ట్ థింగ్ మనం ఇన్స్టాగ్రామ్లో ఇట్లా పాటలు పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ థింగ్ ఏం చేద్దామంటే మ్యాథ్స్ టు బి పాస్ అవ్వడం నాకు ఎక్కువ ప్రయారిటీ. సో మ్యాథ్స్ టు బి మీద టిప్స్ అండ్ ట్రిక్స్ చేద్దాము, ప్రాబ్లమ్స్ చేద్దాము, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అందరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు కానీ మనం ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గిట్ట ఎట్లా ఈజీగా సాల్వ్ చేయాలో చూసుకుందాం, సరేనా? ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అయిపోయినాయి. సో ఒకవేళ కావాలంటే మళ్ళీ గిట్ట పెడతాం, అంటే ఇంకా బేసిక్ మెథడ్ తోటి ఇంకా సింపుల్ ట్రిక్ తోటి ఏమైనా ఉంటే అది గిట్ట వేసి పెడతాం. సో కమింగ్ టు ద వీడియో, ఫస్ట్ టార్గెట్ మ్యాథ్స్ టు బి పాస్ కావాలంటే 26 మార్క్స్ రావాలి. 26 మార్క్స్ వచ్చినాక మీకు ఈజీ అనిపించింది అనుకో 65కి వరకు. 65 ఇట్ ఈజీ వచ్చింది బ్రో అంటే 97లో 75కి వరకు బ్రో. ఇగో 26 పాస్ మార్క్స్, బేసిక్ పాస్ మార్క్స్, సరేనా? ఫస్ట్ 26 మార్క్స్కి రావాలంటే ఏమేమి చదవాలన్నా ఏం చేయొద్దు బ్రో. లాస్ట్ 3 years పేపర్స్, ఏది 2025, 2024, 2023, రెగ్యులర్ సప్లీ, ఇవి గిట్ట నేను రీల్స్ లెక్క పెడతా, యూట్యూబ్లో షార్ట్స్ లెక్క పెడతా. చూడురి, అందరం కలిసి పాస్ అయిపోదాం, మంచిగా డిగ్రీలు బీటెక్ చేసుకొని గ్రాడ్యుయేషన్ చేసుకొని తర్వాత మీకు నచ్చింది చేయాలి. జాబ్ చేస్తా అంటే జాబ్ చేయి, నీకు నచ్చింది ఫాలో అవుతా అంటే నచ్చింది ఫాలో అవుతాం, సరేనా? ఇండ్లకి ఏమేమి చేయాలన్నా అంటే ఫస్ట్ థింగ్ క్వశ్చన్ నంబర్ 1, క్వశ్చన్ నంబర్ 2, క్వశ్చన్ నంబర్ 3. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయినాయి బ్రో? 1 2 3 4 5 6. టోటల్ ఎన్ని పేపర్స్? 6 పేపర్స్, అంతేగా? ఇవి బేసిక్ ఉంటాయి. సో 6 3s ఎంత? 18 ప్రాబ్లమ్స్. సో ఎన్ని మార్కులు వచ్చినాయి బ్రో అంటే 6 మార్క్స్. చూడు, మనం బేసిక్ రాసిన మోస్ట్ మార్కులు అయితే నెక్స్ట్ థింగ్ ఏ క్వశ్చన్ కోసం? క్వశ్చన్ నెంబర్ 10 కదా. సో ఎన్ని క్వశ్చన్లు అవుతాయి? 3 ప్రాబ్లమ్స్, 2 మార్క్స్. దీనికంటే ఈజీ క్వశ్చనే ఉండదు ఇక. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటన్నా అంటే క్వశ్చన్ నెంబర్ 10, ఇలా 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ గిట్ట చెప్పేస్తా. 2 మార్క్స్ అయిపోయినాయి. ఇంకా 2 మార్క్స్ అప్పుడే టచ్ చేయకు, సరేనా? ఆ పామువి డెఫినైట్ ఇంటిగ్రల్స్ ఇప్పుడే టచ్ చేయకు, అవి గిట్ ఈజీగానే ఉంటాయి. అది నీ మీద వదిలేస్తున్నా. ఫస్ట్ థింగ్ ఏం కావాలి మనకి? 26 మార్కులు కదా. ఆ 26 మార్కులకు చెప్తున్నా, అంతే. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం పోతావు అన్న అంటే క్వశ్చన్ నంబర్ 17, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ నువ్వు ఫిజిక్స్ వాళ్ళలో చదివినా, శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్లో చదివినా, గాయత్రి జూనియర్ కాలేజ్లో చదివినా, ఇంకా ఏదో ఒక